ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి ఒక్కో విధంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి రాజీనామా చేస్తారో, ఏ పార్టీలో జాయిన్ అవుతారో చెప్పలేని విధంగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేనలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడిన ముద్రగడ 3 అసెంబ్లీ స్థానాలు కోరినట్లుగా తెలుస్తోంది. 1 తూర్పుగోదావరి జిల్లాలో, 2 నెల్లూరు జిల్లాలో మరో స్థానం అడిగినట్లుగా అయితే సమాచారం అందుతోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ముద్రగడ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి రాజీనామా చేస్తారో, ఏ పార్టీలో జాయిన్ అవుతారో చెప్పలేని విధంగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేనలకు వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తోంది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడిన ముద్రగడ 3 అసెంబ్లీ స్థానాలు కోరినట్లుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో మరో స్థానం అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ముద్రగడ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి రాజీనామా చేస్తారో, ఏ పార్టీలో జాయిన్ అవుతారో చెప్పలేని విధంగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేనలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధులందరూ కూడా ఐ న్యూస్ స్క్రీన్ మీద సిద్ధంగా ఉన్నారు. ఎస్ విశాఖ నుంచి వాసు, అలాగే కాకినాడ నుంచి రాజేష్, రాజమండ్రి నుంచి గణేష్, విజయవాడ నుంచి హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా అయితే రాజమండ్రి గణేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ గణేష్, ముద్రగడ పద్మనాభం అయితే మళ్లీ జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నారు అనేది అయితే ఒక టాక్ వినిపిస్తోంది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు అని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సీట్లు కూడా 3 సీట్లు ప్రత్యేకంగా అడిగినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గణేష్? పద్మనాభం కుమారుడు ఒక క్లారిటీ ఇచ్చారు. తాము టీడీపీకి గాని జనసేనకు గాని ఈ 2 పార్టీలో ఏదో ఒక పార్టీలోకి వెళ్లబోతున్న సంకేతాలు ఇచ్చారు. వైసీపీలోకి వెళ్తారనుకున్న ప్రచారం మీద కూడా స్పందించారు. అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లేందుకు అయితే ఎంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జనసేన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ముద్రగడ పద్మనాభం కొడుకు కొద్దిసేపు క్రితమే మీడియాకి ఇచ్చినటువంటి వివరణాత్మకంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం, సర్వేలు కూడా కొంత వీరికి అనుకూలంగా ఉండడంతో ముద్రగడ పద్మనాభం కొంత కీలక నిర్ణయం తీసుకుని నిన్నటి వరకు వైసీపీకి వెళ్తారన్న ప్రచారానికి పోలీస్ స్టాప్ పెట్టారు. ఇవాళ టీడీపీ సీనియర్ నాయకుడు జ్యోతిల నెహ్రూ కూడా కలవడం రాష్ట్ర
వ్యాప్తంగా కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా ఇప్పటికే ఫోన్ లో మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్తారు, ఆయన్ని పరామర్శిస్తారు, కలిసి మాట్లాడతారన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా అయితే వైసీపీకి ఎందుకు ముద్రగడ పద్మనాభం ముందు నుంచి వెళ్తారని, ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్తారన్న సంకేతాలు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ నుంచి ఎంపీ స్థానం నుంచి ముద్రగడ పద్మనాభం దిగుతారు, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి కుమారుడికి వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఫైనాన్షియల్ గా కొంత పెట్టుకోలేనటువంటి స్థితి ముద్రగడ పద్మనాభకు ఉంది. అయితే మొదటి జాబితాలో గానీ రెండవ జాబితాలో గానీ వీరి పేర్లు ఉంటాయని చెప్పి ముద్రగడ పద్మనాభ కుటుంబం ఎక్స్పెక్ట్ చేసింది. కానీ వైసీపీకి అందుకు విరుద్ధంగా ఇద్దరు పేర్లు కూడా లేకుండా 2 జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఇదే క్రమంలో ముద్రగడ పద్మనాభం కొంత ఈ అంశం మీద గురిగా ఉన్నటువంటి సందర్భం. అయితే పవన్ కళ్యాణ్ గడిచినటువంటి వారం ఒక కీలకమైనటువంటి అంటే ఒకటి గణేష్ ఇక్కడ అంటే ముద్రగడ గతంలో వైసీపీని 3 సీట్లు అడిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో 2 సీట్లు ఇస్తామని కూడా వైసీపీ హామీ ఇచ్చిన పరిస్థితి. ఎస్, ఇప్పుడు ఏం జరిగింది అని అనుకోవచ్చు అంటారు? ఈయన పార్టీ మారడానికి సీట్లు ఇవ్వకపోవడమే ప్రధానంగా కారణం అని అనుకోవచ్చు అంటారా? ఈయన కాపుకి మేలు జరగాలని గతంలో కూడా జనసేనని ఎంత విమర్శించారో, వైసీపీకి ఎంత సపోర్ట్ చేశారో కూడా మన ముద్రగడని చూసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ సామాజిక వర్గాల పరంగా నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు చేస్తుంది. ఇప్పటికే సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. 38 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు మార్చారు. థర్డ్ లిస్ట్ కూడా ఇవాళ రేపు రాబోతున్నటువంటి సంకేతాలు. ఇదే క్రమంలో ముద్రగడ లాంటి కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత వైసీపీకి దూరవడం కొంత మైనస్ అనే చెప్పాలి. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం వైసీపీకి రాకపోతే మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పారు, సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతాము, వైసీపీ వ్యతిరేక ఓట్లన్నీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొస్తాము, అధికారం రాక కోసం లేదంటే తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు ఎలాంటి కార్యక్రమాలైనా చేపడతానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం, దానికి తగ్గట్లుగానే ముద్రగడతో ఇప్పటి వరకు సర్దుగా లేనటువంటి సందర్భంలో గడిచినటువంటి 2 రోజుల నుంచి జనసేన పార్టీ నాయకులు ముద్రగడతో టచ్ లోకి వెళ్ళడం, నిన్న కూడా ముద్రగడతో మాట్లాడడం, రానున్నటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడతో మాట్లాడే చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో 2 జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉంటే ఎక్కువ కాపు సామాజిక వర్గ ఓట్లు అనేవి నియోజకవర్గాల్లో ఉన్నాయి. ముద్రగడ లాంటి ఉద్యమ నేత అదే పవన్ కళ్యాణ్ కి తోడైతే మెజారిటీ ఓట్లు ఈ నియోజకవర్గాల్లో వెళ్లి ఎక్కువ స్థానాల్లో వైసీపీ జనసేన టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయన్న సంకేతాలతో ముద్రగడను వైసీపీకి దూరం చేసి జనసేనకు దగ్గర చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ సక్సెస్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం కుమారుడు చల్లారావు బరిలోకి దిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పిఠాపురం కాకపోతే పత్తిపాడు నియోజకవర్గం, పత్తిపాడు కాకపోతే పెద్దాపురం నియోజకవర్గం. ఆల్రెడీ మాజీ హోంమంత్రి నిమ్మకాయల చంద్రరాజప్ప పెద్దాపురంలో ఉన్నటువంటి సందర్భంలో పిఠాపురం గానీ పత్తిపాడు నియోజకవర్గాల నుంచి వీరిద్దరు బరిలోకి దిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ చర్చలు సఫలమైతే ముద్రగడ పద్మనాభం మరొకసారి పిఠాపురం లేదంటే పత్తిపాడు ఈ కుమారులు ఇద్దరు 2 సీట్లు ఆశిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో 2 సీట్లు సక్సెస్ అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు అనేవి జనసేన పార్టీకి అంటే గంపగుత్తగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో వైసీపీకి కొంత మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో వైసీపీ అధిష్టానం ఎలా నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది రానున్నటువంటి రోజుల్లో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే జనసేనతో ముద్రగడ పద్మనాభం అతని కుమారుడు టచ్ లోకి వెళ్ళినటువంటి సందర్భం. ఇంకా 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా వస్తే ఇది మరింత స్థాయికి వెళ్ళి గోదావరి జిల్లాలో అధికార పార్టీకి కొంత మైనస్ అయ్యి జనసేన టీడీపీకి పాజిటివ్ అయ్యే విధంగా అయితే ఈ రాజకీయ మార్పులకు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం కారణం అవుతున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. జాన్ రైట్ వాసు, మీరేమంటారు? అంటే టీడీపీ జనసేన కూటమి రావడం ద్వారా అయితే ముద్రగడకు కూడా లాభిస్తుంది, టోటల్ గా అయితే బాగుంటుంది జనసేన కూటమి అయితే రావడం వల్ల అనేది కూడా తెలుస్తుంది, సూచించినట్లుగా తెలుస్తుంది ఆయనకి. ప్రధానంగా అయితే టీడీపీ జనసేన రావడం వల్ల బాగుంటుంది అనేది. ఎస్, ఏంటి ముద్రగడ ఖచ్చితంగా జనసేనలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? లాస్ట్ టైం కామెంట్స్ కూడా ఆయన ఫస్ట్ నుంచి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కాపు నేతలకు అన్యాయం చేస్తున్నారని కూడా ఒక రకంగా అయితే పవన్ కళ్యాణ్ మీద ఒక రకంగా ఉసుగొల్పిన పరిస్థితి అయితే మనం చూసాం. ఎన్ని కామెంట్స్ చేశారు, ఎన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనేది కూడా. ఎస్, ఇప్పుడు జనసేనలోకి ఆయన టర్న్ అవుతున్న పరిస్థితిని మనం ఏ విధంగా చూడాలి అంటారు? ఆయన లైన్ క్లియర్ అయినట్టేనా జనసేనలోకి రావడానికి? తప్పకుండా జానికి, ఎందుకంటే వైసీపీ ముద్రగడ్డను ఒక ఆయుధంగా వాడదాం అనుకుంది. ఎందుకంటే జనసేన పార్టీని కాపు సామాజిక వర్గం కాపు కాస్తుంది, దీన్ని ఎదుర్కోవాలంటే సమర్థవంతమైన కాపు నాయకుడినే తెర మీదకు తేవాలి.
ఈ వ్యూహంలో భాగంగా ముద్రగడని తెర మీద తేవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. కానీ ఆ చర్చలు ఎందుకో విఫలమయ్యాయి. ఇప్పుడు తాజాగా అందించిన సమాచారం ప్రకారం కొన్ని 1-2 రోజుల్లోనే ముద్రగడ కుటుంబం ఈ ఊహాగానాలకు తెరదించే అవకాశం ఉంది. మా ప్రతినిధులు చెప్పినట్టుగా కాసేపటి క్రితమే ముద్రగడ కుమారుడు పిచ్చాపాటి మాట్లాడటం జరిగింది పాత్రికేయులతోనే వీళ్ళతోనూ. అప్పుడు ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడు, వైసీపీకి వెళ్ళటానికి పద్మనాభం గారికి ఇష్టం లేదు, జనసేన కానీ టీడీపీ కానీ వెళ్ళే అవకాశం ఉంది అన్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జ్యోతుల నెహ్రూ అయితే బొలిశెట్టి శ్రీనివాస్, వెస్ట్ గోదావరి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన నాయకుడు వీళ్ళందరూ కూడా రాష్ట్రంతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పరామర్శించి మొత్తం కూడా ఒక భేటీ కూడా ఏర్పాటు చేసుకునేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. గోదావరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి ముద్రగడ్డ ముద్ర చాలా కీలకం అవుతుంది. ఆయన కనుక జనసేన టీడీపీ పొత్తులోకి వస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ముద్రగడ కూడా వైసీపీలోకి వెళ్తానప్పుడు కూడా చాలా ట్రోలింగ్స్ కూడా మనం చూసాం. వైసీపీలోకి వెళ్తున్నందుకు కాపు సమాజం చెందినటువంటి చాలా మంది వ్యతిరేకంగా ట్రోలింగ్ చేశారు. ఇవన్నీ కూడా పరిణిలోకి తీసుకుని ముద్రగడ జనసేనకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఉద్యమం రైలు తగలబెట్టిన ఉద్యమ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా అవమానించారు, అదంతా కూడా టీడీపీ హయాంలో జరిగింది. అందువల్ల ఇంతకాలం కూడా ముద్రగడ పద్మనాభం టీడీపీకి దూరంగా ఉన్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదని కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో మెయిన్ ముద్రగడ పద్మనాభం మైండ్ మార్చుకోవడానికి గల కారణం గత 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక లేఖ. ఆ లేఖలో చాలా హుందాగా వ్యవహరించి ఆయన నాయకులు, కాపు నాయకులు పెద్దలైతే వాళ్ళు నన్ను తిట్టినా సరే నేను ఒక ఆశీర్వాదంగా తీసుకుంటాను, వాళ్ళని ఎటువంటి నేను వాళ్ళ మీద కోపం లేదు, పైగా జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, ఎవరు వచ్చినా సరే ఆయన ముద్రగడను ఉద్దేశించి అన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే ముద్రగడ కూడా చాలా సానుకూలంగా ఈ లేఖ చాలా సానుకూలంగా ఆయన స్పందించినట్టు కూడా తెలుస్తుంది. అంటే రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ లెటర్ కొంచెం మలుపు తిప్పిందని అనుకోవచ్చు అంటారా వాసు? ఆయన సున్నితంగా మాట్లాడటానికి కూడా తప్పకుండా జానికి. ఎందుకంటే ముద్రగడ గతంలో కూడా చాలా లేఖలు విమర్శాస్త్రాలు కూడా జనసేన అయితే విమర్శిస్తూ కూడా లేఖలు విడుదల చేశారు. అంటే ఆయన వైసీపీని సమర్థించిపోయినా టీడీపీని తప్పు పట్టారు, టీడీపీకి జనసేన సపోర్ట్ చేయడం కూడా తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం మనం కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది ఈ లేఖల మీద. ఈ లేఖ విడుదల చేయడం పట్ల మొత్తం సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. తప్పనిసరిగా ముద్రగడ అయితే ఆయన మనసు మార్చుకుని వైసీపీ వెళ్లే వైపు బదులు ఇటు జనసేన టీడీపీ పొత్తు వెళ్ళటమే బెటర్ అని కూడా ఆలోచించుకోవడం. అందులో భాగంగానే ఈ చర్చలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండో కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడ దగ్గరికి వస్తే మొత్తం కూడా పూర్తి అయిపోయి ముద్రగడ తప్పనిసరిగా జనసేనలో చేరే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది జానికి. ఎస్ రైట్. అంటే ముద్రగడ చేరడం ఎవరికి ఎక్కువగా లాభిస్తుందని అనుకోవచ్చు అంటారు? అంటే వైసీపీలో ముందు జాయిన్ అవుతానన్నారు, వైసీపీ నుంచి ఆయన రాజకీయం చేయాలనుకున్నారు, టోటల్ గా ఇట్లే రివర్స్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కదా వాసు? తప్పకుండా ముద్రగడ్డ కనుక జనసేన టీడీపీ పొత్తులో జాయిన్ అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఆ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. ఇప్పుడు జనసేన కూడా అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఉభయ గోదావరి జిల్లా కాన్సన్ట్రేషన్. ఈ నేపథ్యంలో ప్రభావితమైన నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో సమీకరణలు మార్చే తప్పనిసరిగా ప్రభావితం చూపే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ముద్రగడ్డ కనుక తప్పనిసరిగా జనసేనలో చేరితే అక్కడ మరింత పర్సంటేజ్ కాపు ఓటు పెరిగే అవకాశం ఉంది. వైసీపీ కూడా ఇదే వ్యూహం ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఈయన తీసుకొస్తే కాస్త కోస్తో కాపు ఓట్లు చీల్తాయి, అది మేలు జరుగుతుంది అని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకు పై ఎత్తేసి ఆయన లెటర్లతో వీళ్ళందరూ కూడా తిప్పుకుని కాపు నేతలు ముద్రగడతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఆయనకి చాలా అనుచరులు చాలా మంది, ఆయన్ని ఫాలోయర్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో తోట రాజీవ్ గాని చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ముద్రగడతో వెళితే డెఫినెట్ గా జనసేనకు మేలు జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లా నుంచి మరిన్ని సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది. రైట్. ఎస్ రాజేష్, మీరేమంటారంటే ఏపీలో రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే జనసేనలోకి ముద్రగడ వెళ్తున్నారు అనే ప్రచారం అయితే ఒకటి జోరందుకున్న నేపథ్యంలో అక్కడ అనాలిసిస్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు? రాజేష్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, మ్యూట్ నుంచి తీయండి. ఏపీ రాజకీయాలు
ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కాపు నేతలు అయితే ఎక్కువ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి చూసుకుంటే రాజకీయం ఏవైతే ఓ పక్క మొదటి పద్నాలుగు వైపు మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే నిన్న రాజకీయం చూసుకుంటే కాపు నాయకులు ఏవైతే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసు, అలాగే అమలాపురం కాపు నాయకులు, కాపు జేఏసీ నాయకులు కలవకం తాతాజీ వీళ్ళిద్దరూ కూడా అర్ధరాత్రి సుమారు గంటన్నర సమయం వారితో భేటీ అవడం జరిగింది. అయితే దీన్ని ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే అంటే ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్న మొదటి పద్నాలుగు ఒకసారిగా జనసేన వైపు మొగ్గు చూపించడం గల కారణం ఏంటి అంటే, ఒకవైపు చూసుకుంటే ఏవైతే వైసీపీ వైపు చూసుకుంటున్న మొదటి పద్మనాభం అంటే గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏవైతే విమర్శలు అంటే, ఒక పక్క మీరు పిఠాపురం నుంచి మీరు నిలబడితే మీపై నేను నిలబడతాను, నాపై నగ్గి చూపించాలని చెప్పి సవాల్ కూడా విసిరిన నేపథ్యంలో ఏవైతే కాకినాడ జిల్లా నుంచి ఓ పక్క ప్రతిపాడు సీటు, అలాగే పెద్దాపురం సీటు, అలాగే ఓ పక్క కాకినాడ ఎంపీ సీటు ఆశించిన మొదటి పద్మనాభంకి వైసీపీ నుంచి షాక్ తగిలింది. అయితే వారైతే ఇస్తారని చెప్పి ఒక్కసారిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఇస్తాల సీటు ప్రస్తుతం ఇప్పుడు దాకా పర్వత పురంజోధరి పక్కన పెట్టి ప్రస్తుతం వల్ల గత ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే వల్ల వరుపుల సుబ్బారావుకి ఇన్ఛార్జ్ గా ఇవ్వడం, అలాగే ప్రస్తుతం ఎవరైతే పెద్దాపురం నియోజకవర్గం నుంచి దౌలూరు దొరబాబు, అలాగే ప్రస్తుతం కాకినాడ ఎంపీగా వల్ల వంగా గీతలు కూడా పిఠాపురం నియోజకవర్గం ఇవ్వడం, ఇవన్నీ చూస్తే వారి కొడుక్కి గాలి వారికి గాలి సీటు రాకపోవడం వల్లే మీరు జలసేనపై మొగ్గు చూపుతారని చెప్పి ఒక ఊహాగాలు నిలబడతాయి. దీన్ని చూసుకుంటే ప్రజలుగా చూసుకుంటే లేదా రాత్రి జలసేన నాయకులు ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఉదయం ఎవరైతే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల్ నెహ్రూ, అలాగే జగ్గపేట ఇన్ఛార్జ్ వీరితో అల్పాహారంతో భేటీ అవడం జరిగింది. అయితే వీరైతే ముఖ్యంగా ఈ పొద్దు నుంచి వచ్చిన వార్తల ప్రకారం వీరైతే అంటే ఓ పక్క సాయంత్రం జనసేన భేటీ అయ్యింది, ఈ రోజు ఉదయం టీడీపీ లేకపోయారు. అయితే ఇదంతా చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో అంటే వీరేలా టీడీపీ జనసేన పొత్తుకి సంబంధించి జనసేనకి వెళ్తారా లేదా టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే జనసేనకి అయితే ఒక పక్క నాయకులు అయితే జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి కాపు ఉద్యోగాలు మొదటి బదలాలతో కూడా మాట్లాడడం జరిగింది చెప్పి ఒకట అక్కడ ఉన్న అనుశీలన చెప్పి పరిష్కారం పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే జనసేన సీట్లు సంబంధించి పిఠాపురంలో ఆయన సీటు ముఖ్యంగా ఆశిస్తారని చెప్పి అయితే ఒక విలుడే తెలపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ పై నుంచి ఓటమి పాలయ్యారు. అయితే 2009 ఓటమి పాలయ్యేలా మొదటి పద్మనాభం ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారు, రాజకీయాలు రాలేని చెప్పిన మొదటి పద్మనాభం ఒక్కసారిగా 2016 కాపు ఉద్యమం వెళ్ళి కాపు ఉద్యమం వెళ్ళిన తర్వాత వారిపై అనేక కేసులు జరిగాయి. అయితే దాని సంబంధించి తెలుగుదేశం పార్టీ బాబాలు ఇబ్బంది పెట్టారు, మా మీద కేసులు బలాయించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇలా అరచకాలు ఎక్కువని చెప్పి కాపు ఉద్యమం లేక మొదటి పద్మనాభం వారిపై మండిపడే పరిస్థితులు కనబడింది. అయితే ఓ పక్క అటువంటి సమయంలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ కాపును కులస్తులు పుట్టాడు, కాపుల వైపు ఏమీ మాట్లాడని చెప్పి వారిపై కూడా బయటపడే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ కాపు ఉద్యోగ నేత మొదటి పద్మనాభం 2009 రాజకీయ అనంతరం 2016లో వీరు కాపులు సంబంధించి కాపు ఉద్యమాలు చెప్పి తులు నియోజకవర్గంలో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో కూడా ఒక్కసారిగా చెలరేగిన ఈ కాపు ఉద్యమాలు వేయడంతో అక్కడ ట్రైల్ తగినపట్టడం జరిగింది. అయితే వీరిపై కేసులు పెట్టడం, వీరిపై ఒక ఉత్కాట చేయడం, అంటే ఉత్కాట వాతావరణం కూడా కెర్లపూడి నియోజకవర్గంలో దాదాపు 4 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఎన్నో అరాచకాలు చేపట్టారని చెప్పి మొదటి పద్మనాభం ఎన్నో సార్లు వారిపై బయటపడే పరిష్కారం పడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఒక పక్క జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారని చెప్పి వారు అలిచేడు వర్గం చెప్తుంటే, అయితే ఈ రోజు చూసుకుంటే ఎవరైతే వాళ్ళ చెల్లకుమారుడు గిరిబాబు చెప్పిన మాటలు వెళ్తే గిరిబాబు అయితే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో మాకు అంటే మా తండ్రి కానీ నీళ్ళు కానీ సీట్ ఆశిస్తున్నాము, అయితే మాకు అయితే ఓ పక్క పిఠాపురం కానీ పెద్దాపురం కానీ సీట్ ఇస్తే మేము నిలబడతామని చెప్పి వారు గిరిబాబు అంటే డైరెక్ట్ గా చెప్పకపోయి ఇండైరెక్ట్ గా చెప్పే పరిష్కారం పడింది. అయితే ఏదైనప్పటికీ అదే ఒక పక్క కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఎంపీ గానీ లేకపోతే పిఠాపురం పెద్దాపురం కానీ వీరు సీట్ ఆశించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక పక్క కాపు ఉద్యమం లేకపోతే మొదటి పద్మనాభం ఏదైతే అంటే తెరబేకి అంటే ఏ రకంగా వస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారని చెప్పి అయితే మాత్రం వేచోట్ల అంశం. అయితే దీనికి సంబంధించి కాపు ఉద్యమం లేదా మొదటి పద్మనాభంతో నిన్న రాత్రి ఏవైతే జనసేన నాయకులు సభలు జరపడం, అలాగే ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర ఉపాధ్యక్షుడైన జ్యోతుల్ నెహ్రూ కూడా వార్తా సంప్రదింపు జరగడంతో అంటే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అంటే వీరైతే అంటే ఓ పక్క ఏదైతే ప్రతిపాడు సీట్ ఆశించారు, సీట్ ఆశతో
వైసీపీ సీట్ అయితే ఇవ్వకపోవడంతో మరోపక్క ఏవైతే పెద్దాపురం నుంచి సీట్ కూడా ఇచ్చారు, పెద్దాపురం సీట్ కూడా దౌలు దొరబాబుకి సీట్ ఖరారు చేయడంతో పిఠాపురం సీట్ కూడా ఇచ్చారు, పిఠాపురం సీట్ ఏవైతే వంగా గీత కూడా ఖరారు చేయడంతో ఏ చేయాలి అర్థం కాని పరిస్థితిలో అంటే వైసీపీ మనకు తమకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్లే మనం వేరే దారి ఎత్తుకోవాలి. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మనం రాజకీయాల్లోకి వెళ్ళాలి. అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలంటే గెలుపొందే దిశగా అయితే ఏ పార్టీ ఉందనే దానిపై అయితే వారి పక్కన అనుచరులు చెప్పే మాటలు వెళ్తే దాని ప్రకారం చూసుకుంటే ఒక జనసేన టీడీపీ నేపథ్యంలో పిఠాపురం సీటు వైపు వెళ్లే దిశగా అయితే ముందుకు వెళ్తారు. అయితే మరోపక్క చూసుకుంటే అక్కడ పిఠాపురం నుంచి టీడీపీ అధినేత తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. అయితే వారిని బొజ్జగించి ఏవైనా మొదటి పదవారికి సీట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే ఓ పక్క రాజకీయ విషయం భావిస్తే పరిస్థితి. అయితే చూసుకుంటే రైట్ రాజేష్, ఏ సీట్ ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. ముద్రగడ మాట్లాడే వరకు కూడా మనకి తెలియని అంశంగా కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ హరీష్, ఏంటి ముద్రగడ వైసీపీలో జాయిన్ అవుతారు అనుకుంటున్న టైంలోనే అనూహ్య మార్పులు ఒకసారిగా చోటు చేసుకున్నాయి. ఎస్, ఎన్నికలు సమీపిస్తున్న వేళలో రాజకీయాలన్నీ కూడా ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం ఏపీలో కొంతవరకు ఉత్కంఠకు దారితీస్తుంది. ప్రధానంగా అధికార పార్టీలో అభ్యర్థులు ఎంపికగా అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎంపీలుగా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అందరి దృష్టి నెలకొంది. అయితే ప్రధానంగా టీడీపీ ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగా జనసేనలో పొత్తు పెట్టుకోవడం, జనసేనతో ముందుకు వెళ్ళినట్టుగా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో కాపు సామాజిక వర్గంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ముద్రగడకి సంబంధించిన వరకు ప్రస్తుతం చర్చనీయాంశంగా అన్నమాట. అయితే ఏపీలో మాత్రం ఇప్పుడు ముద్రగడకి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే కనుక గతంలో ముద్రగడ ఫ్యామిలీ కానీ ముద్రగడకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆందోళనలో తెలుగుదేశం పార్టీ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం ఉన్న సమయంలో ముద్రగడ కుటుంబంపై చేసినటువంటి దాడులు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి కేసులు కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీద వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ముద్రగడ జనసేనతో వెళ్తున్నటువంటి సందర్భం ఆ జనసేన ఎప్పటికే టీడీపీతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ముద్రగడ టీడీపీని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టే అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు అధికారులు ఉండగా కాపులపై కేసులు పెట్టారు. తుని ఘటన వంటి సందర్భాలు ఎదురైనటువంటి సందర్భంలో అప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కేసులు పెట్టి ఇబ్బందులు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కేసులు నిర్వహించి ఇబ్బందులు పూర్తి చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుని ఘటనకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక్కసారిగా రైల్వే కోర్టులో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అప్పుడే ముద్రగడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసినట్టు సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ ఏర్పడింది. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ముద్రగడ టీడీపీకి అదేవిధంగా జనసేన దగ్గర జనసేనలో చేరతారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది మాత్రం ఒక రకంగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినటువంటి టీడీపీ అంతకుముందు జరిగినటువంటి కేసుల్ని బయటకు తీసుకొచ్చేటువంటి పనిలో వైసీపీ పోటాపోటీగా ఎవరికి కూడా ఎత్తుకలు వేసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. జాన్ రైట్. ఎస్ గణేష్, అంటే గతంలో కూడా మనం చూసాం వైసీపీ నేతలందరూ కూడా ఒక రకంగా క్యాస్ట్ రాజకీయాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో పేర్ని నానిని మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఎస్, పేర్ని నాని కూడా గతంలో జనసేనని పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా ఆయన్ని దుర్భాషలు ఆడారు అన్న విషయం కూడా మనం చూసాం. కాపు విలువల్ని కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అన్న నేపథ్యంలోనే ముద్రగడని కలుపుకొని మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం వైసీపీ నేతలందరూ కూడా. ఎస్, ఈ రోజు అయితే టీడీపీ జనసేన కూటమితో ముందుకు వెళ్తున్నాం, దాంతో మనం ముందుకు వెళ్తే కూడా మనం లాభపడతామని కూడా జనసేన పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే ముద్రగడ ఎలాంటి అభిప్రాయం వెలువరించే అవకాశం కనిపిస్తుంది అని అనుకోవచ్చు అంటారు? శాశ్వత మిత్రులు ఉన్నారు, అలాగే శాశ్వత శత్రువులు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి నేతలు కాస్త టికెట్ లేదనేసరికి ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు వస్తున్నారు. ఇదే విధంగా తెలుగుదేశం జనసేన టికెట్ లేవనేసరికి వైసీపీలోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో వైసీపీ టికెట్ ఆశించినటువంటి ముద్రగడ అతని కొడుకు వైసీపీ నుంచి సరైనటువంటి సమాధానం లేకపోవడంతోనే జనసేన పార్టీ వైపుకు మళ్ళిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ముద్రగడ తర్వాత తనకంటూ ఒక రాజకీయ వారసత్వం కావాలి, అందువల్ల తన కొడుకుని
రంగంలోకి దింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా సక్సెస్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం 1995 నుంచి కూడా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. 1995లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు, 2009లో పోటీ చేసి ఓడిపోయారు, 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లోకి దూరంగా ఉండి మరొకసారి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి వెళ్తే కాపు సామాజిక వర్గం నాయకులుగా తాము ఎట్లాగా ఉన్నారు, మిగిలినటువంటి ఓట్లు కూడా పడితే ఖచ్చితంగా తాము గెలుస్తామన్న ఆలోచనలో ముద్రగడ కుటుంబం ఉంది. అందువల్ల వైసీపీలోకి నిన్నటి వరకు వెళ్తారన్న సంకేతాలు కనిపించినా నిన్నటి నుంచి పూర్తిగా రాజకీయాలలో మార్చినటువంటి సందర్భం. ఒకవేళ తాను పార్టీ మారకుండా ఉండే సంకేతాలు ఉంటే ముద్రగడ పద్మనాభం ఇటు జనసేన పార్టీ గాని టీడీపీ నాయకులకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కానీ బహిరంగంగా ఇళ్లకెళ్లి ఆయన వీడియోలు కూడా లీక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీ త్వరలో మారబోతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే పిఠాపురం గాని, పత్తిపాడు గాని, పెద్దాపురం గాని ఈ టికెట్లు వారు ఆశిస్తూ ఉన్నారు. దీని నుంచి జనసేన ఏదో ఒక టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం కుటుంబం వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా పవన్ కళ్యాణ్ తో కలిసి అసెంబ్లీలోకి వెళ్తే విధంగా వెళ్తామన్న సంకేతాలు ముద్రగడ పద్మనాభం కుటుంబం ఇస్తుంది. అయితే మీడియా ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం అయితే ముందుకు రావట్లేదు. కేవలం లోయపాయకారకంగానే రాజకీయ అంశాల మీద ఆయన చర్చలు నిజంగానే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ముద్రగడ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది గణేష్. ఎస్, ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి ఒక్కొక్క విధంగా మారుతున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం చూడాల్సిన అంశం. ఎస్, ఐ న్యూస్ ప్రతినిధులందరికీ కూడా